ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జనసేనకు గుడ్ న్యూస్ అందింది. వైసీపీ దుష్ప్రచారానికి చెక్ పడింది. ఎన్నికల సంఘం జనసేనకు గాజు గ్లాసు గుర్తును కేటాయిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఇప్పటికే జనసేనలో మొదలైన చేరికల జాతర తారాస్థాయికి చేరనుందా? జనసేనాని గేట్లు ఎత్తితే అన్ని నియోజకవర్గాల్లో పార్టీ దూసుకెళ్లనుందా? సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జనసేనకు ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ చెప్పింది. జనసేన ఎన్నికల గుర్తును ఖరారు చేసింది. మరోసారి గాజు గ్లాసును కేటాయించింది. ఈ మేరకు మెయిల్ ద్వారా ఎన్నికల సంఘం సమాచారం అందించింది. ఈ ఉత్తర్వుల ప్రతులను జనసేన అధినేత పవన్ కు మంగళగిరి కార్యాలయంలో పార్టీ లీగల్ సెల్ చైర్మన్ సాంబశివ ప్రసాద్ అందజేశారు. ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై పవన్ హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ఏపీలో మరికొద్ది వారాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకున్నాయి. రెండు పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. బీజేపీ నుంచి ఇంతవరకు స్పష్టత లేదు. తాము జనసేనతో మాత్రమే పొత్తులో ఉన్నామని బీజేపీ నేతలు చెబుతున్నారు. కొద్ది రోజుల కిందట జనసేన గుర్తు విషయంలో ఎలక్షన్ కమిషన్ ప్రకటన అయోమయానికి దారితీసింది. గాజు గ్లాసు గుర్తును ప్రీ సింబల్గా గుర్తించడంతో ఇబ్బందికర పరిస్థితులు తప్పవని వార్తలు వచ్చాయి. జనసేన పోటీ చేసిన చోట ఆ పార్టీకి గాజు గ్లాస్ గుర్తు కేటాయిస్తూనే ఇండిపెండెంట్లకు సైతం అదే గుర్తును కేటాయించే ఛాన్స్ ఉన్నట్లు టాక్ నడిచింది. దీనిపై వైసీపీ ఫేక్ ప్రచారాలు చేసింది. వైసీపీ ఫేక్ ప్రచారాలు ప్రజల్లోనూ అయోమయానికి కారణమయ్యాయి. ఇటువంటి తరుణంలో జనసేన నాయకత్వం ఎలక్షన్ కమిషన్ను ఆశ్రయించింది. జనసేనకు శాశ్వత గాజు గ్లాసు గుర్తును కేటాయించాలని ఆ పార్టీ లీగల్ సెల్ కోరుతూ వచ్చింది. దీంతో ఎన్నికల కమిషన్ సానుకూలంగా స్పందించింది. సార్వత్రిక ఎన్నికల వేళ జనసేనకు గాజు గ్లాసు గుర్తు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో జనసేనకు గాజు గ్లాసు గుర్తు దక్కదని వైసీపీ సోషల్ మీడియా చేసిన విస్తృత దుష్ప్రచారానికి తెరపడినట్లయింది. తాజా ఈసీ నిర్ణయంతో జనసేన శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో జనసేన పార్టీ శ్రేణులు పోస్టులు పెడుతున్నారు. వైసీపీకి వ్యతిరేకంగా ట్రోల్స్ చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా జనసేన గుర్తు చుట్టూ కుట్రలు జరిగాయి. మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తును పోలినట్టు బకెట్ గుర్తుతో ఇండిపెండెంట్ అభ్యర్థులను బరిలో దించారు. దీంతో గాజు గ్లాసు గుర్తుకు పడాల్సిన ఓట్లు బకెట్ గుర్తు వైపు వెళ్లాయి. ఏపీ ఎన్నికల్లో సైతం అదే ఫార్ములాను అనుసరించడానికి అధికార పక్షం కసరత్తు చేస్తోందని ప్రచారం జరుగుతోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే జనసేనకు గాజు గ్లాసు గుర్తును శాశ్వతంగా ఎన్నికల కమిషన్ కేటాయించింది. ఇది ఒక గేమ్ చేంజ్గా నిలుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గుర్తు విషయంలో ఇబ్బంది పెట్టడం ద్వారా జనసేన శ్రేణుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని అధికార పక్షం భావించింది. కానీ వాటన్నింటికీ తెరదించుతూ ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకోవడం జన సైనికుల్లో జోష్ నింపింది. అధికార పక్షానికి మాత్రం నిరాశ మిగిలింది. ఎన్నికల వేళ సింబల్తో పాటు చేరికలతో కూడా జనసేన దూసుకుపోతోంది. బడా నేతలు జనసేనలోకి క్యూ కడుతున్నారు. ప్రముఖ హాస్యనటుడు పృథ్వీరాజ్, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్లు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారిద్దరికీ జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని, పార్టీ విధానాలు, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పృథ్వీ, జానీలకు పవన్ సూచించారు. ఎన్నికల ప్రచారంలో చురుగ్గా ముందుకు వెళ్లాలని, పార్టీ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాలు పంచుకోవాలని ఆదేశించారు. ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన బ్రో చిత్రంలో పృథ్వీరాజ్ మంత్రి అంబటి రాంబాబు తరహాలో నృత్యం చేయడం సినీ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో పృథ్వీరాజ్ జనసేన పార్టీలో చేరడం పట్ల తన అభిమానులు, జన సైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజాస్వామ్యం పతనమయ్యే పరిస్థితి ఉందని, దానిని కాపాడుకోవాలని జనసేనలో చేరానని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ చెప్పారు. జనసేనలో ఏ బాధ్యత అప్పగించినా పనిచేస్తానని తెలిపారు. బుధవారం కొణతాల మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్తో సమావేశమయ్యారు. పార్టీ మేనిఫెస్టో, పోలవరం స్టీల్ ప్లాంట్, సుజల స్రవంతి ప్రాజెక్టులపై చర్చించామని రామకృష్ణ చెప్పారు. ఉత్తరాంధ్రను పవన్ కళ్యాణ్ దత్తత తీసుకుంటే మరింత అభివృద్ధి సాధిస్తుందన్నారు. జాతీయ సంపదైన స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవాలని పవన్కు చెప్పానన్నారు. నదుల అనుసంధానం ద్వారా ఉత్తరాంధ్ర సస్యశ్యామలమవుతుందని తెలిపారు. త్వరలోని అనకాపల్లిలో భారీ బహిరంగ సమావేశం నిర్వహిస్తామన్నారు. ఇక త్వరలోనే ముద్రగడ, వల్లభనేని బాలశౌరి లాంటి వారితో పాటు మరింత మంది బడా నేతలు జనసేన కండువా వేసుకోబోతున్నారు. చూడాలి భవిష్యత్తులో జనసేన రాజకీయం ఎలాంటి మలుపు తిరుగుతుందో అన్నది.